యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన వాహినిలో స్థిరత్వం అనే అంశాన్ని అధ్యయనం చేద్దాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం ప్రకారము, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. క్రైస్తవ విశ్వాస ప్రయాణం శ్రమలతో కూడినదని గ్రహించాలి. మనం రక్షించబడిన నాటి నుండి ప్రతి దినము మనలోని పాప స్వభావాలు అగ్ని కొలిమిలో కాల్చబడి దేవుని స్వభావంలోనికి నడిపించబడుతూ ఉంటాయి. మనకు బాగా తెలిసిన సౌకర్యాలను విడిచిపెట్టి మనకు తెలియని అసౌకర్యంలోనికి అడుగుపెట్టే మార్గం ఇది. ఆధ్యాత్మికతలో ఎండిపోయిన స్థితి నుండి వ్యక్తమయ్యేటువంటి అలసటను కూడా దేవుడు అర్థం చేసుకుంటాడు. ఎడారిలో సెలయేరు వంటి దేవుని ఆత్మ ద్వారా మనల్ని మనం నూతనపరుచుకుంటూ ఉండాలి. నిరాశలో ఉన్నప్పుడు దేవునికి మొర్రపెట్టడం అనేది మన పోరాటాలపై గెలవడానికి మాత్రమే కాదు, కానీ భూమిపై మన పనిని విజయవంతంగా నెరవేర్చడానికని, మనలో ధైర్యం మరియు పట్టుదలను పెంపొందించడానికేనని గ్రహించాలి. ఆధ్యాత్మిక జీవితంలో శ్రమలు తప్పనిసరి. ఆధ్యాత్మిక జీవితంలో పర్వత శిఖరాలు, లోయలు ఉన్నట్టే దాటడానికి ఎడారులు కూడా ఉంటాయి. మనమందరము శ్రమలో ఉన్నప్పుడు మనల్ని తిరిగి పునరుద్ధరించడానికి దేవుడు తన వాక్యం యొక్క నీటి ఊటల దగ్గరకు మనల్ని తీసుకొని వస్తాడు. అప్పుడు ఆయన తన ఆత్మ ద్వారా తిరిగి బలాన్ని పొందడానికి సహాయపడుతుంది. మనం చాలా అలసిపోయినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టడని మనకు అనిపిస్తుంది. మన జీవితంలో ఏది మనకు ప్రాముఖ్యమో దేవుడు దాన్ని గ్రహించి మనల్ని బలపరుస్తూ ఉంటాడు. అందుకే మనం ఆయనను ఎల్లప్పుడూ స్తుతిస్తూనే ఉండాలని నిశ్చయించుకోవాలి. అనుదినం వాక్యాన్ని చదువుతూ ఎల్లప్పుడూ ప్రార్థనా జీవితాన్ని కలిగి, అటువంటి మనస్సును కలిగి ఉండేలా మనల్ని మనం సంసిద్ధం చేసుకోవాలి. ఇటు మాటలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమెన్.